కావలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులే అవినీతి అక్రమాలకి పాల్పడుతూ వాటిని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద విచ్చలవిడిగా కేసులు నమోదు చేస్తూ ఈరోజు సాక్షాత్తు మాజీ శాసనసభ్యులు 10 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా కావలి ప్రాంత ప్రజానీకానికి సేవ చేసినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద అక్రమ కేసు బనాయించడం జరిగింది. అంటే ఒక క్వారీకి సంబంధించి జలదంకి మండలం మానవరంలో శాసనసభ్యుడు నిర్వహిస్తున్నటువంటి క్వారీలో అక్రమ క్వారీయింగ్ జరుగుతుంది, పరిమితులకు మించి అక్కడ క్వారీయింగ్ చేశారు అని చెప్పి ఎంత మేర ఈ అవినీతి జరిగింది అని చెప్పి పరిశీలించడానికి ఒక డ్రోన్ కెమెరా ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని పరిశీలించడానికి వెళ్తే అక్కడ ఎమ్మెల్యే లేడు, అక్కడ ఎవరు లేరు. దానికి సంబంధించి అక్కడ పనిచేస్తున్నటువంటి వాచ్మెన్ మా ఎమ్మెల్యేని చంపడానికి వచ్చారు అని చెప్పడం, అంటే లేని ప్రాంతంలో ఎమ్మెల్యే లేని ప్రాంతంలో ఎమ్మెల్యేని చంపడానికి డ్రోన్ ఎగరేశారు అని చెప్పి రావడం, దాని మీద పోలీసులు ఒక అక్రమ కేసు బనాయించడం, దానిలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పేరు చేర్చడం, తీరా హైకోర్టులో బెయిల్ వచ్చే సమయానికి ఆ బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాడ్ చేయడం, ఇవి ఈ ప్రభుత్వంలో సాధారణంగా జరిగేటువంటి పనులు. అందుకే వెళ్ళి ఒకసారి జిల్లా ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాని మీద ఏమి ఉలుకు పలుకు కనిపించలేదు. ఈరోజు కావలిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల గురించి మనీ స్కామ్ ఏదైతే ఉందో ఆ మనీ స్కామ్కి సంబంధించి ఈరోజు దానికి సంబంధించినటువంటి నిందితులను అరెస్ట్ చేశామో అని ప్రకటించింది పోలీసులు, వదిలేశారు. ఆ బాధితులు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు తీసుకున్నటువంటి డబ్బు ఎంత, ఆ డబ్బు ఏమైంది, ఆ బాధితులకు ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటిది ఏమీ లేకుండా ఎవరో ఒకరిని తీసుకొచ్చి మేము అరెస్ట్ చూపించేశాం, అయిపోయింది అరెస్ట్ అని చెప్పిన మాట్లాడారు. అందుకే కలెక్టర్ గారికి చెప్పాం, అయ్యా కేవలం అరెస్ట్తో మభ్య పెడుతున్నారు, ఇది అతిపెద్ద మనీ స్కాము, దాదాపు 900 కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి మనీ స్కామ్ను మొక్కుబడిగా తూతూ మంత్రంగా దాన్ని అణిచివేయాలి, తొక్కిపెట్టాలనేటువంటి లక్ష్యంతో పనిచేశారు. కాబట్టి దానిలో ఉన్నటువంటి బాధితులు ఎంతమంది ఉన్నారో ఆ బాధితులను బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్పుకునేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఆ మనీ స్కామ్ వెనక ఎవరున్నారు, ఆ మనీ స్కామ్ ఎందుకు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి తొక్కిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి దాని మీద విచారణ జరపమన్నాం. అదేవిధంగా అన్నవరానికి సంబంధించి ఏదైతే ఈరోజు వెళ్ళి జలదంకి మండలంలో ఉన్నటువంటి ఆ క్వారీ మీద ఎంతవరకు అవినీతి జరిగింది, ఎంతవరకు అనుమతులు ఉన్నాయి, ఎంత రాయల్టీ కట్టారు అనేటువంటి దాని మీద కూడా విచారణ జరిపి నివేదిక తెప్పించండి, దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కోరడం జరిగింది. అందుకని ఇప్పటికే చెప్పాం, మేమందరం కలిసి చలో అన్నవరం వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసి దానిలో భాగంగా ఆ రోజు కావలికి వెళ్ళి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించాలని నేను, నాతో పాటు శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి సంజయ్ గారు, మాజీ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా ఉన్నటువంటి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయన్న అందరం కలిసి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటే కావలికి వెళ్ళేదానికే బ్రేక్లు వేశారు. ఆ ఎమ్మెల్యే ఏమో తొడగొడతాడు, మీసం తిప్పుతాడు, నేను నిప్పు అంటాడు, ఉప్పు అంటాడు, రకరకాలనేటువంటి మాట మాట్లాడతాడు. సరే మేము ఆయనలో తొడదట్టి పోవాలనేటువంటి వాళ్ళని కాదు, వాళ్ళని లెక్కలో కూడా వేసుకునేటువంటి పరిస్థితి ఉండదు మాకు. కాబట్టి వాళ్ళు ఆ కావలికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పరిశీలిద్దామంటే మీరు ఎక్కడక్కడికి వస్తారోనని చెప్పి తొడదట్టిన ఆయన పక్కకు పోయాడు, పోలీసులు ముందుకొచ్చి మమ్మల్ని పోనీయకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని రకాల మాట్లాడినా, ఎన్ని కారు కూతలు కూసినా మేము మీ అవినీతిని బట్టబయలు చేయాల్సిందే, మనీ స్కామ్ విషయం బయటకు రావాల్సిందే. దానితో పాటు ఈరోజు ఉన్నటువంటి ఇల్లీగల్ క్వారింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాంట్లో కలెక్టర్ గారికి ఇచ్చాం, వేచి చూస్తాం. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు, దాని మీద విచారణ చేయిస్తానన్నాడు. కలెక్టర్ గారి మీద వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. కాబట్టి చూసిన తర్వాత మేము ఒకవేళ దాని మీద కానీ చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా చలో అన్నవరానికి ఏదైతే పిలుపునిచ్చామో ఆ పిలుపు ప్రకారం అందరం కలిసి ఒకరోజు నిర్ణయించుకుని జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం చలో అన్నవరానికి పోతాం. దానికి సంబంధించి ఎస్పీ గారికి ముందుగానే చెప్తున్నాం, మీరు పోలీసులను పంపించో, మరొకరిని పంపించో దాని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి విధంగా దయచేసి ప్రయత్నించకండి. అవినీతి ఎక్కడ జరుగుతున్నా దాన్ని అంతమొందించడానికి అనుమతి ఇవ్వండి, వెళ్ళనివ్వండి, చూడనివ్వండి. ఎందుకంటే ప్రజలకు కూడా వాస్తవాలు తెలియనివ్వండి. కాబట్టి దానికోసం అందరం కూడా నిర్ణయించుకుని స్థానికంగా ఉండేటువంటి ఈరోజు అనేక మంది అక్కడ కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరలి రావడం జరిగింది. వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు మేము కూడా వెళ్ళి
జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. మీరు దీనిలో ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే, దోషులు బయటపడాల్సిందే. నేను శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి నేను ఏది చెప్తే అది చెల్లుబాటు అవుతుందన్నట్టుగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాలో ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేసినా వాటిని అడ్డుకోవడంతో పాటు అవినీతి అక్రమాలకు ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటిని అరికట్టే దానిలో తప్పనిసరిగా కూటమి పాలన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నాడు. ఎక్కడ ఓ మాట చెప్పాడు, ఏమన్నాడు, నన్ను ఇప్పుడు చంద్రబాబును చూడరు, పాత 95 సిబిఐని చూస్తారన్నారు. అక్కడే భయం వేస్తుంది. 95 సిబిఐని అంటే వెన్నుపోటుతో వచ్చినటువంటి సిబిఐని. కాబట్టి వెన్నుపోటు పొడిచి అక్రమంగా వచ్చినటువంటి ఆ వ్యక్తిని అక్రమార్కులను చూస్తారు మీరు అని చెప్పి చంద్రబాబు నాయుడు పదే మాట్లాడటంలోనే ఓహో అక్రమాలకు తెరదీసేటువంటి సిబిఐని ప్రారంభమయ్యాడు, సిబిఐని పాలన ప్రారంభమైందని చెప్పనే చంద్రబాబు నాయుడు నోటుకుండానే చెప్తున్నాడు. కాబట్టి అటువంటి సిబిఐని కాకుండా అనుభవం ఉన్నటువంటి సిబిఐని అని చెప్పి ఓట్లు వేశారు. అనుభవం గడించినటువంటి వాడిగా, సరే అనుభవం దేంట్లో గడించామంటే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి ఎగ్గొట్టడంలో అనుభవం గడించాం తప్ప చెప్పిన వాటిని నిలబెట్టుకోవడంలో నీకు ఏ రోజు అనుభవం లేదు. కాబట్టి ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి లేదు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం రకరకాలైనటువంటి వేషాలు, రకరకాలైనటువంటి రంగులు మారుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వంలో పెద్దలు కానీ గ్రహించాల్సింది, మీ ప్రభుత్వంలో మీ ప్రజాప్రతినిధులు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. ఇది నగ్న సత్యం. దీనిని మీరు నివారించకపోతే ప్రజలే ఈరోజు మూకుమ్మడిగా వచ్చి వాటిని నివారించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది, అరికట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది, అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు పాపం కావలి శాసనసభ్యుడు అక్రమ సంపాదనను అడ్డుకుంటున్నారని దాన్ని తట్టుకోలేక ఓర్చుకోలేక ఎక్కడెక్కడో విపరీతమైనటువంటి మాటలు మాట్లాడడం, ఆ ఫ్రస్ట్రేషన్ అంటే నా ఆదాయానికి గండిపడుతుంది అనేటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఆయన మాట్లాడేటువంటి మాటలు కానీ ఆయన వ్యవహరించేటువంటి తీరు కానీ వాటిని ఎవ్వరూ లెక్క చేయరు. తప్పనిసరిగా ఈరోజు ఆ నియోజకవర్గంలో అక్రమ కేసులు పెట్టేటువంటి వాటిని అడ్డుకుంటాం. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి అవినీతి కూడా అడ్డుకట్ట వేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరిని మాట్లాడినా మనం మాట్లాడుతున్నాం. నీ క్వశ్చన్లు మామూలే కదా. కావలి ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి ఒక అక్రమ కేసు అంటే కేవలం ఆయన అక్కడ ఒక ఇల్లీగల్ మైనింగ్ జరుగుతూ ఉంది, దాన్ని బయటకు తీసుకురావాలన్న ఆలోచనతో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రయత్నించినప్పుడు ఆయన మీద పెట్టినటువంటి అక్రమ కేసు కానీ అది కూడా 307 అంటే హత్యాయత్నం కేసు పెట్టడం, దాని మీద కూడా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వస్తారన్న ఆలోచనతో మళ్ళీ SC/ST సెక్షన్స్ యాడ్ చేయడం. సో వీటన్నిటి కారణాలతో ఒక వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీగా వైఎస్ఆర్సీపీ మేము ప్రతిపక్షంలో ఉన్న కారణంగా ఎక్కడ ఏం జరిగినా కూడా అందరం కలిసిమెలిసి ఉండేటట్టుగా ఆయనకి వెళ్ళి అక్కడ జరిగినటువంటి దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే నోటుకు వచ్చినట్టు ఎమ్మెల్యే గారు మాట్లాడటం. మనము ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యేనో ఒక ఎమ్మెల్సీనో ఒక మంత్రి అయిన తర్వాత ఆ స్థాయిని కాస్త మెయింటైన్ చేసుకోవాలా, దానికి తగ్గట్టుగా మాట్లాడాలి. అలా కాకుండా మాకు నోర్లు ఉండే ఏదైనా మాట్లాడతామంటే ఈరోజు ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. మీకు తెలియట్లేదేమో, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు మీకు ఏం చెప్తా ఉండారో కానీ మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ స్థాయికి తగ్గట్టుగా కనుక మాట్లాడకపోతే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి భవిష్యత్తులో అన్నది మీరు ఒకసారి చూడాలి. ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తా. మొన్న ఏం చెప్పినారు, మీరు రండి కావాలి కన్నారు. కొంతమంది ఏం మాట్లాడినారు, మీరు కనుక టోల్ గేట్ దాటి వస్తే మీ తలలు తెగుతాయని కూడా మాట్లాడినారు. సరే మేము అవన్నీ కూడా ఆలోచించాల. కేవలం మా నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్ళడానికి మేమంతా కూడా శాంతియుతంగానే వెళ్ళాలనుకున్నాం. అయితే పోలీసులు ఇంటి దగ్గరకు వచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు, మేమే పోలీసులకు ఫోన్ చేసి హౌస్ అరెస్టులు చేయించుకున్నామంట. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, మేము పోలీసులకు ఫోన్ చేసి మేము హౌస్ అరెస్ట్ చేయమంటే వాళ్ళు వచ్చి చేస్తున్నారా? అంటే మా మీద పెడుతున్నటువంటి ఈరోజు 307 కేసులు కానీ SC/ST కానీ ఇల్లీగల్ కానీ ఇవన్నీ పెడుతున్నటువంటి కేసులు కూడా మేము ఫోన్లు చేయించుకొని మా మీద పెట్టించుకుంటున్నామా? సో మా హౌస్ అరెస్టులు సరే, హైవే మీద మొత్తం సుమారుగా 14 టోల్ గేట్లు పెట్టినారే, ప్రతి దగ్గర కూడా 2 వీలర్స్ని కానీ 4 వీలర్స్ని కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా ఆపి మరి చెక్ చేసి పంపించినారే. మరి వాటన్నిటికి కూడా మేమే ఫోన్ చేసి చెప్పినామా? అలానే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇంటి చుట్టూరు 7 చెక్ పోస్టులు పెట్టినారే, ఏ ఒక్కరిని కూడా అక్కడికి పోనీయకుండా చేసినారే, అది కూడా మేము చెప్తేనే అక్కడ పెట్టినారా? ఏం మాట్లాడుతున్నారండి? ఒక్కటైనా కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. ప్రతిపక్షంలో ఉన్నాం, మేము అడుగుతాము. మేమేమి మీ ప్రైవేట్ ఆస్తుల గురించి ఎవరు కూడా మాట్లాడట్లా, దాని గురించి ఎక్కడ కూడా చెప్పట్లా. మేమేం చెప్పినాం, అక్కడ అది గవర్నమెంట్ స్థలం, అది గవర్నమెంట్ స్థలంలో మీరు మైనింగ్కి లీజుకి తీసుకున్నారు. ఆ మైనింగ్కి లీజుకి తీసుకున్నంత మాత్రాన ఓనర్షిప్ రాదు. సో అక్కడ జరుగుతూ ఉందన్నాం. సరే, అది మీకు పొరపాటు అనిపించింది. అక్కడ డ్రోన్ కెమెరా కూడా ఎక్కడైతే కూడా తప్పు అనిపించింది. మీరే చెప్తా ఉన్నారు కదా, ఒక ప్రైవేట్ ప్రాపర్టీ జోలికి రావడం కూడా తప్పు కదా, మీరు ఎలా సమర్థిస్తారని మాట్లాడుతున్నారు. సరే, అది ప్రైవేట్ ప్రాపర్టీనే అనుకుందాం, అయింది, పంపించారు.
ఒకవేళ మీకు తప్పు అనిపిస్తే దానికి సంబంధించి కదా కేసు పెట్టాలా? మరి మిమ్మల్ని చంపడానికి వచ్చినారని చెప్పి ఎందుకు పెట్టినట్టు? ఎస్సీ ఎస్టీ కేసులు ఎందుకు పెట్టినట్టు? మీరే ఒప్పుకున్నారు కదా, ప్రైవేట్ ప్రాపర్టీ జోలికి రావడం తప్పు కదా, మీరు ఎలా సమర్థిస్తారని మాట్లాడినారు. ఒకవేళ అదే కనుక మీరు చెప్పిందే కనుక అయితే, ఒకవేళ అది తప్పు కూడా అనిపిస్తే మీరు దానికి సంబంధించిన కేసులు పెట్టకుండా ఈ కేసులన్నీ ఎందుకు తీసుకొని వచ్చి పెడతా ఉన్నారు? అంటే భయపెట్టడానిక? అంటే భయపెడితే ఎవరు మాట్లాడరనే? సో ఈ విధంగా పెంచుకుంటా పోతే, అధికార పార్టీలో ఉండేవాళ్ళు ఈ విధంగా పెంచుకుంటా పోతే ఆన్సర్ చెప్పగలగాల, లేకపోతే దానికి చట్టపరమైనటువంటి ఏదైనా ఉంటే చూసుకోవాలా. అంతేగాని నోటుకు వచ్చినట్టు మాట్లాడతామంటే పాత రోజుల్లో ఏదైనా భయపడ్డారేమో కానీ ఈ రోజుల్లో భయపడే పరిస్థితి మాత్రం ఎవరు కూడా అటువంటి వాటి గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. కాబట్టి అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, కొంచెం సంయమనంతో పాటించాలా. ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని ప్రూఫ్ చేసుకోవాలా. ఇక్కడ కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా అడుగు ముందుకేయడం జరిగింది. మరి ఈరోజు ఆయన ఆబ్సెన్స్లో తప్పకుండా వాళ్ళ క్యాడర్ కావల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వారితో పాటు జిల్లాలో ఉండే నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేయడం కూడా జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏదైతే కావలి నియోజకవర్గంలో రెండు ప్రధానమైన సమస్యలు, ఒకటి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి చీటీల పేరుతో సుమారు 900 కోట్ల రూపాయలని అక్రమం జరిగిందని ప్రజల పక్షాన్ని నిలబడి మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రశ్నించడం అనేది ఒక ఇష్యూ. రెండవది, ఏదైతే అన్నవరం మైన్లో అవినీతి జరుగుతూ ఉంది, ఏదైతే అనుమతులకు మించి తవ్వకాలు జరుగుతున్నాయి, దాన్ని పరిశీలన చేసి తగు చర్యలు తీసుకోండి చెప్పడం. ఈ రెండు ప్రధాన సమస్యల మీద ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉండి ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడిగా కావల్లో జరిగే అక్రమాలని, ప్రజలకు జరిగే ఇబ్బందుల్ని మాట్లాడాల్సిన అవసరం ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఉంది. మరి దాన్ని మాట్లాడితే దాన్ని పక్కన పెట్టి ఎవరినో చంపేయాలని అనుకున్నారని, మర్డర్ చేసే ప్లాన్ చేశారని కేసులు పెట్టడం, కేసులు ఇరికించడం, మరి అవి నిలువ అనుకుంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాకాలు. ఒకటే చెప్తున్నాం, కావలి శాసనసభ్యుడి గారు నిజాయితీ ఉంటే నేను నిప్పు అని మీసాలు మెలేసే వ్యక్తి అన్నవరంకి స్వయంగా అధికారులు తీసుకెళ్ళి మేము రానవసరం లేదు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమెవరు రానవసరం లేదు, మీరే అధికారంలో ఉన్నారు, నిజాయితీ పరులు అంటున్నారు, మీ నిజాయితీ ఎక్కడ నిరూపించుకోవాలంటే అదే అన్నవరం క్వారీకి తీసుకెళ్ళి పరిశీలన చేసి నిజాన్ని నిగ్గుతేల్చి నేను నిప్పు అని చెప్పుకుంటే ప్రజలు కూడా హర్షిస్తారు. అంతేగాని మీరు కావలికి రండి అని సవాలు విసురుతూ పోలీసులను పెట్టి మళ్ళీ నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేస్తూ ఈ కావలికి వచ్చేదానికి కావలికి ఎందుకు వస్తారంటే కావలి ఎవరి సొమ్ము కాదు, ఇది కావలి ఇది ఈ జిల్లాలో ఒక ప్రాంతం, అది మాకు కూడా హక్కు ఉంది. ప్రతిపక్ష పార్టీలకి ప్రతిపక్ష నాయకులకి మరి కావలిలో అడుగుపెట్టే అధికారం లేదని ఏదైనా శాసనం చేశారు మీరేమన్నా? శాసనసభ్యుడిగా శాసనసభలో కావలి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు తప్ప ఇంకెవరు రాకూడదని శాసనం ఏం చేశారా? మాట్లాడేటప్పుడు కాస్త మతివిండి మాట్లాడితే బాగుంటుంది తెలియజేస్తాను. ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందో, అక్రమాలు జరుగుతున్నాయో, ఆ అక్రమాలు అన్నీ కూడా అవినీతి అన్ని విషయంలో మా నాయకుడు ఈ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సంఘటితంగా పోరాడతాం, నిజాన్ని నిగ్గుదేలుస్తాం. ఈ అవినీతి ఏదైతే ఉందో దాన్ని కట్టడి చేసేందుకు మా శక్తి వహించలేకుండా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు కావలి ప్రాంతంలో జరిగినటువంటి ఒక మనీ స్కామ్ విషయం కానివ్వండి, అదేవిధంగా ఒక అక్రమ క్వారీ విషయం కానివ్వండి, ఒక వివాదం చెలరేగిన తర్వాత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామ్ ప్రతాప్ రెడ్డి గారు దాని విషయాన్ని నిగ్గు తేల్చాలనేటటువంటి సంకల్పంతో ఆయన చేసినటువంటి ఒక చర్య, దానిని ఆక్షేపిస్తూ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కేసు పెట్టడం, పోలీసులు ఆ కేసులన్నిటి కూడా
రిజిస్టర్ చేసి వాళ్ళ మీద బనాయించడం జరిగింది. కానీ ఏదైనా నిజంగా రౌడీలు పోయో కత్తులు తీసుకొని పోయో పొడవడానికి పోయో ఉంటే మీరు 307 పెడితే అర్థం ఉంది. అటువంటి కార్యక్రమమే లేదు అక్కడ. వాస్తవం అందరికీ తెలిసిన విషయం. మరి ఈ జిల్లాలో ఇదొక కొత్త ట్రెండ్ మొదలైందయ్యా. ఏదన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టిగా మాట్లాడినా, ప్రజల అండతో వాళ్ళు రోడ్లలో నిలబడ్డా వాళ్ళని ఏ విధంగా మనం అణగదొక్కాలనేటటువంటి ఆలోచనతో కొత్త ట్రెండు హత్యాయత్నం కేసులు 307. ఎవరి మీద అంటే వాళ్ళ మీద, అది ఉండని ఉండకపోని. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇల్లు ధ్వంసమైంది. ఇంటిని చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆ ప్రజా సమూహం ఎక్కువై జరిగిన తోపులాటలో ఒక మఫ్టీలో ఉన్నటువంటి వ్యక్తి, పోలీస్ అని చెప్పి ఎవరు చూడనులా, పోలీసును పట్టుకొని తొయ్యనులా, ఎవరో మామూలు సాధారణ గుట్టలేసుకొని ఉన్నటువంటి వ్యక్తి కాలు తట్టుకొని కింద పడితే అతనికి చేతికి గాయమైతే ప్రసన్న కుమార్ రెడ్డి మీద హత్యాయత్నం ఆయన 307లో కేసులో పెట్టారు. అదేవిధంగా నగర అధ్యక్షుడు బొప్పల్ శ్రీనివాస్ యాదవ్, అతనికి సంబంధమే లే, ఆ జనంలోనే ఉన్నాడు. అతను ఉంటే అతని మీద 307. మరి ఈ విధంగా కనపడ్డ వాళ్ళందరి మీద మీరు 307లు పెట్టుకుంటా పోతే ఆలోచన ఏమిటి మీది? ఎవరు మాట్లాడకూడదని ఎవరు మాట్లాడటంలో అయ్యా మొన్న చూసాం. రౌడీ రాజ్యం, రౌడీలు రాక్షసులు మాదిరి తయారై ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ జనాల్ని కానీ ఊళ్ళల్లో బెదిరిస్తా, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలి తెలుగుదేశానికి రాకుంటే, మా రూరల్ ఎమ్మెల్యే దగ్గరికి రాకుంటే మీరు ఇబ్బందులు పడతారు, మీరు అన్యాయం అయిపోతారు. ఎవరయ్యా ఈ రౌడీ షీటర్లు? ఎక్కడ వాళ్ళు? వాళ్ళు మామూలు మన జనంలో నుంచి వచ్చిన వాళ్ళే, మామూలు వాళ్ళండి. ఏ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉపయోగం ఉంది అని అనుకొని భావించిన రాజకీయ నాయకులు అయితే ఉండారో, ముఖ్యంగా రూరల్ శాసనసభ్యులు లాంటి వాళ్ళు ఈ రౌడీలను అండ చేసుకొని అధికారుల్ని భయపెడతా, అదేవిధంగా ప్రజల్ని భయపెడతా, కొట్టిస్తా, కేసులు మేమే మా జనమే కొట్టారు అని చెప్పి బహిరంగంగా సమాధానం వాళ్ళు పత్రికల్లో చెప్పగలిగిన స్థాయికి ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నంత కాలం ఈ రౌడీ షీటర్లు తయారవుతూనే ఉంటారయ్యా. పేదవాళ్ళండి వాళ్ళు. మీరు అనుకుంటున్న ఈ రౌడీ షీటర్లు అందరూ అన్నానికి దొరక్కున్నటువంటి పేదవాళ్ళు. తాత్కాలిక ఆదాయాల కోసమో లేకపోతే శాసనసభ్యుడు మన భుజం దడుతున్నాడని చెప్పి వాళ్ళు తయారయ్యి ఎవరిని బట్టే వాళ్ళని పీడిస్తా కొడతా వాళ్ళు ఒక పెద్ద రాజులాగా తయారైపోయి ఎవరినైనా చంపేస్తామనే కథకు వచ్చారంటే కారణం ఎవరు? మరి ఈ జిల్లా ఎస్పీ గారికి ఒక్కటే మనవి చేస్తున్నాం, మీరు చాలా సైలెంట్గా ఉంటారు సార్. మీరు త్వరలోనే మీ ఛార్జ్ అయిపోయిన తర్వాత ఈ నెల్లూరు జిల్లాను వదిలి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి ఈ రౌడీ షీటర్లు ఎక్కడి వాళ్ళు, ఎవరితో నడిచారు, ఎవడు చెప్తే కొట్టారు, ఎవడు చెప్తే ఆడవాళ్ళని భయపెట్టారు, ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసి ఒక్కసారి జనాన్ని ముందు ఒక్కసారి చెప్పాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే వాళ్ళ ఫోటోలు కూడా మీ దగ్గరే ఉన్నాయి. ఆ అమ్మ ఎవరో హోంమంత్రిగా ఆమె పార్టీకి ఆమె ఉండి ఆమె ఏదో అక్కడ వాళ్ళ వ్యవస్థల గురించి ఆ మీటింగులు పెట్టుకుంటుంటే ఆ తల్లిని కూడా లాగేస్తారు దీంట్లో బురదలోకి. వామికి సంబంధం మాకే సంబంధంలా. మేము పెట్టిన పేరోళ్ళ కాగితాలు వెనక్కి వచ్చేసాయి, పోలీసు వాళ్ళు మమ్మల్ని తిరస్కరించారు కాబట్టి మాకు సంబంధంలా. హోంమంత్రి ఇచ్చినట్టుందని హోంమంత్రి స్థాయికి ఆమె పక్కకి చేయి చూపించగలిగినటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు రౌడీ షీటర్లకి అసలు అధినాయకులు ఎవరు ఒక్కసారి మీరు చెప్పాలని కోరుతున్నాం ఎస్పీ గారు. ఈ రౌడీ షీటర్లను పెంచింది ఎవరు? అసలు రౌడీ షీటర్లను మీరు రోడ్లో వదిలేసి ఎవరో బతుకు తెరువు కోసం వచ్చిన పేదవాళ్ళని లోపల పెట్టారండి. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రౌడీ షీటర్లకి ఈ రౌడీజాలకి ఈ 307 కేసులకి 320 అయినా పెట్టండి, ఇబ్బందిలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే పనే లేదు. తప్పనిసరిగా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు కానీ సంఘ వ్యతిరేక శక్తుల పట్ల కానీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎదురు నిలుస్తుంది. మేమందరం ముక్త కంఠంతో ఈరోజు కావల విషయం కానీ, నెల్లూరులో జరుగుతున్నటువంటి ఈ అరాచక మూకల విషయం కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పోలీసు శాఖ చర్యలు తీసుకొని ప్రజలకి ధైర్యం కల్పించాలి, వాళ్ళకు భరోసా కల్పించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నానండి. నేను అడిగాను కడనూతల ఇంజనీరింగ్ కాలేజీ ఒక్క మాట చెప్తాను. నేను చూసా అప్పటికి నేను అదంతా నువ్వు నాకు చెప్పలే, నేను చూసా. ఆయన చెప్పేది ఏంటంటే నేను అవినీతికి పాల్పడింది వాస్తవమే, కాబట్టి నా దగ్గరికి రండి మీరు అవినీతికి, కానీ ఆ అవినీతికి ముందు మీ అవినీతి అని అంటున్నాడు ఆయన. మేము అడిగేది ఏంటంటే నువ్వు ఏమి గాడిదలు గాయటంలే, నువ్వు ఉండేది శాసనసభ్యుడిగా, జరిగినటువంటి అవినీతి ఏదన్నట్టు నువ్వు బయట నీకు తెలిసిన నీ అధికారం ఉంది కాబట్టి చేతకాని మాటలు మాట్లాడడంలోనే నేను అవినీతికి పాల్పడ్డానని చెప్పకనే చెప్పింది ఆయన. ఆడకరా ఏడకరా కాదు, నువ్వు రమ్మన్న దగ్గరికి కాదు, నువ్వు చేసినటువంటి అవినీతి లేదని చూపించు. ఆ తర్వాత ఏడకో తీసిపోయి నీ ప్రభుత్వం అధికారంలో ఉంది, నువ్వు విచారణ చేయించు. అది చేతకాక ఏదో ఒకటి మాట్లాడి దాన్ని డైవర్ట్ చేయడానికి ఏడకబో నువ్వు బొమ్మన దగ్గరికి పోవడానికి, నువ్వు చెప్పినటువంటి మాట్లాడడానికి లేము మేము. మాకేం చేయాలని మాకు తెలుసు. నిన్నగాక మొన్న వచ్చినటువంటి వాడు ఆడకబో ఏడదూరు ఆడదూరు అంటే ఆడగాడు ఉండేది. మేము మాకు తెలిసి ఏం చేయాలనేటువంటిది. మేము అంత జూనియర్లం కాదు, సీనియర్లమే. ఆయనేమో మాకు సూచనలు సలహాలు ఇవ్వడా, ఆయన ఇష్టం వచ్చినటువంటిది ఆయన చేసుకోవచ్చు. మేమేం చేయాలనేటువంటిది తెలుసు. మేము చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యం మాకున్నాయి. ఆయన రమ్మనో ఈయన రమ్మనో పడలే. పోలీసులు మమ్మల్ని మామూలుగా మాకు పోలీసులు అవసరంలే, పోగలిగితే పోతాం, లేకపోతే వెనక్కి వస్తాం. మీరు ఎవరు అడ్డపడబాకండి, మేము కావలికి పోగలమా, అన్నవరకు పోగలమా, మాకు ఆ సత్తా ఉందా లేదా అనేటువంటిది చూపిస్తామని చెప్పి ఛాలెంజ్ ఇస్తాం. మహబూబ్ సుబాని విషయంలో సార్ 2001లో మహబూబ్ సుబాని పెట్టాడు, అనంతర్ దాస్ 2001లో వచ్చింది. అట్ ద సేమ్ టైం దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కూడా దీంట్లో భాగస్థులై ఉన్నారు. నేను చెప్పేదినపా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు నువ్వేదో ఒక విలేకరులాగా వాళ్ళు పార్టీ తరంగా మాట్లాడడం కాదు. ఈరోజు కొంతమంది కావల్లో పచ్చ చొక్కాలు వేసుకొని ఉన్నారు మీడియా, అది పక్కన పెట్టండి. నేను ధైర్యంగా చెప్పేది అధికారం నీ చేతుల్లో ఉంది. ఈరోజు నువ్వు ఎందుకు నీ అధికారంలో చేతులుంటే చవట దద్దమ్మలాగా చేతులు ముడుచు కూర్చున్నావు, నీకు భాగం లేకపోతే. కాబట్టి నీకు భాగస్వామ్యం ఉంది కాబట్టి నువ్వు చేతులు ముడుచు కూర్చున్నావు. వాళ్ళు ఉండారా వీళ్ళు ఉండారు కాదు. నీకు చేతనైతే, నీకు శక్తి ఉంటే, నీకు చావు ఉంటే వాళ్ళు ఎవరో బయటికి తీయలేనటువంటి అసమర్థుడు నేను తిన్నాను వాళ్ళు తిన్నారన్నట్టుగా మాట్లాడుతున్నావు తప్ప నువ్వు తిన్న మాట వాస్తవమా కాదా? పాపం పేదలు రూపాయి కూడగట్టుకున్నటువంటి పేదల కడుపు కొట్టేటువంటి ఇటువంటి వాళ్ళు శాసనసభ్యులుగా పనికొస్తారా? దాని మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పేటువంటి కారు కోతలన్నిటి మీద విచారణ చేయించి నిజాలు నిగ్గు తేల్చమని నేను డిమాండ్ చేస్తున్నా.